కొండా సురేఖను మంత్రి పదవి నుంచి తప్పించాలని కాంగ్రెస్ క్రమశిక్షణ కమిటీ చైర్మన్ మల్లు రవి అన్నారు. కొండా సురేఖకి ఎన్ని అవకాశాలు ఇచ్చినా నిలుపుకోలేకపోయారని, ఆమె గతంలోనూ కీలక వ్యక్తులపై అనుచిత వ్యాఖ్యలు చేశారని చెప్పారు. ఈ తప్పు కొండా సురేఖ పదే పదే చేస్తున్నారన్న మల్లు రవి, ఆమెపై చర్యలు తీసుకోకపోతే పార్టీకే నష్టం కలుగుతుందని అభిప్రాయపడ్డారు. మరోవైపు చిన్నారెడ్డిని ప్లానింగ్ కమిషన్ వైస్ చైర్మన్ పదవి నుంచి తప్పించాలన్నారు. చిన్నారెడ్డికి కేబినెట్ ర్యాంక్ ఇచ్చిన ఎమ్మెల్యేగా ఎన్నికైన వ్యక్తిని నిరంతరం ఇబ్బందులు పెడుతున్నారని చెప్పారు. క్రమశిక్షణ కమిటీ చైర్మన్ మల్లు రవి క్లియర్గా ఒక బ్రీఫ్ రిపోర్ట్ని అటు పిసిసి చీఫ్ మహేష్ గౌడ్కి సమర్పించారు. దాంతో అటు క్రమశిక్షణ కమిటీ చైర్మన్ మల్లు రవి కీలక వ్యాఖ్యలు చేశారు. సురేఖ పదే పదే అవకాశం ఇచ్చిన ప్రతిసారి కూడా సురేఖ అదే తప్పును పదే పదే చేస్తున్నారంటూ కూడా మల్లు రవి వ్యాఖ్యానించడం మనం చూస్తున్నాం. ఇది గనక నష్ట నివారణ చర్యలు తీసుకోకపోతే కాంగ్రెస్ పార్టీకే నష్టం కలుగుతుంది, సురేఖపై చర్యలు తీసుకోవాల్సిందేనని క్రమశిక్షణ కమిటీ రిపోర్టు చేసినట్లుగా తెలుస్తోంది. ఇచ్చిన నోటీస్ సమాధానంతో పాటు దానికి సంబంధించిన ఇతర అన్నిటి మీద ఒక సమగ్రమైన రిపోర్ట్ని పంపించి, ఇది క్రమశిక్షణ లేకుండా కాంగ్రెస్ పార్టీ పనిచేస్తుంది, ప్రభుత్వం పనిచేస్తుందంటే ఇక్కడ పార్టీకి నష్టం జరుగుతుంది. వచ్చే ఎలక్షన్లో మన ప్రభుత్వానికి కూడా ఓట్ల ద్వారా నష్టం జరుగుతుంది. అందువల్ల వీటన్నిటిని సమగ్రంగా పరిశీలించి ఒక తీవ్రమైన ఒక మెసేజ్ని కాంగ్రెస్ పార్టీ లీడర్స్ కి, కాంగ్రెస్ పార్టీలో ఉన్న క్యాడర్స్ అందరూ కూడా పంపించాల్సిన అవసరం. మరింత సమాచారం గాంధీ భవన్ నుంచి మా ప్రతినిధి ప్రతాప్ అందిస్తారు. ప్రతాప్. ఏసీసీ కూడా రిపోర్ట్ను పంపించడం జరిగింది. మొత్తం కొండా సురేఖకు సంబంధించి మొత్తం 6 పేజీల నివేదికను క్రమశిక్షణ కమిటీ రిపోర్ట్ తయారు చేయడం జరిగింది. అదేవిధంగా చిన్నారెడ్డికి సంబంధించి 4 పేజీల రిపోర్ట్ను తయారు చేయడం జరిగింది. అయితే కొండా సురేఖకు సంబంధించిన అంశాలు చాలా కీలకమైన అంశాలను ప్రస్తావించినట్టు కూడా మనకు తెలుసుంటాయి. దీనికి సంబంధించిన మల్లు కూడా మాట్లాడుతూ ఖచ్చితంగా పార్టీకి, ప్రభుత్వానికి నష్టం చేసే విధంగా వివరించిన వారిపైన ఖచ్చితంగా క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని చెప్పేసి కాసేపు మీడియాతో కూడా మాట్లాడుతూ చెప్పడం జరిగింది. అయితే అందుకు అనుగుణంగానే అందులో దాదాపు 6 పేజీల కీలకమైన అంశాలు, ముఖ్యంగా మాజీ ఓఎస్డీ సుమంత్ సంబంధించిన వ్యవహారం కానీ, అదేవిధంగా కూతురు దృష్టిగా వ్యవహరిస్తున్న దీనికి సంబంధించిన కీలకమైన అంశాలు కూడా అందులో ప్రస్తావించడం మాజీ ఓఎస్డీ సుమంత్ పూర్తిగా ఇది ఫ్యామిలీ పైన అనుకూల పట్టు సాధించి పూర్తిగా ఈ మంత్రి శాఖకు సంబంధించిన అన్ని కూడా ఆయన కంటెంట్ చేస్తున్నట్టు కూడా కంపెనీ రిపోర్ట్ కూడా తెలుస్తుంది. ముఖ్యంగా గతంలో హుజూర్ నగర్ కు సంబంధించి ముఖ్యంగా అక్కడ డెక్కన్ సిమెంట్ సంబంధించిన వ్యవహారంలో ఒక కంపెనీని సంబంధించి దాదాపు 100 కోట్ల పైగా డబ్బులు డిమాండ్ చేశారని ఒక ఆరోపణ రావడం కానీ, ముఖ్యంగా మంత్రి ఉత్తమ్ కుమార్ కొండా సురేఖ అంశంపై, ఇటు అలాగే చిన్నారెడ్డి అంశంపై, ఇరువురి నేతల అంశంపై క్రమశిక్షణ కమిటీ అటు 6 పేజీల నివేదిక కొండా సురేఖ అంశానికి సంబంధించి, ఇటు 4 పేజీల నివేదిక మల్లు రవికి సంబంధించిన అంశానికి సంబంధించి క్లియర్ కట్ రిపోర్ట్ పిసిసి చీఫ్ కి ఇచ్చినట్లుగా తెలుస్తోంది. మరింత సమాచారం తెలుసుకుందాం. మా ప్రతినిధి ప్రతాప్ గాంధీ భవన్ నుంచి లైవ్ ద్వారా మనకి మరింత సమాచారం అందిస్తారు. ప్రతాప్, ఓవర్ టు యూ. సునీల్, దీనికి సంబంధించి క్రమశిక్షణ కమిటీ చాలా క్లియర్ గా కొండా సురేఖ ఎపిసోడ్ సంబంధించి దాదాపు 6 పేజీల నివేదికను అందజేయడం జరిగింది. అదేవిధంగా చిన్నారెడ్డికి సంబంధించి 4 పేజీల నివేదికను కూడా పిసిసి చీఫ్ కు అందజేయడం జరిగింది. పిసిసి చీఫ్ నుంచి ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ కు, తర్వాత ఏసీసీ కూడా నివేదిక కూడా పంపించడం జరిగింది. సో మొత్తం మీద ఈ నివేదికలో 6 పేజీల నివేదికలో చాలా క్లియర్ కట్ గా అనేక కీలకమైన అంశాలను ప్రస్తావించడం జరిగింది. క్రమశిక్షణ కమిటీ మీడియాతో మాట్లాడుతూ కూడా మల్లు రవి కూడా మాట్లాడుతూ పార్టీకి, ప్రభుత్వానికి నష్టం చేసే విధంగా ఉన్న వారిపైన ఖచ్చితంగా కఠిన చర్య
చర్యలు తీసుకోవాలి, వాళ్ళపైన క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని కూడా సిఫార్సు చేసినట్టు కూడా మల్లు రవి కూడా చెప్పడం జరిగింది. ఒకవైపు ఆ విధంగా చెప్పినట్టుగానే అందులో చాలా కీలకమైన అంశాలు, ముఖ్యంగా మాజీ ఓఎస్డీ సుమంత్ వ్యవహారానికి సంబంధించి కూడా అందులో ప్రస్తావించినట్టుగా కూడా క్రమశిక్షణ కమిటీ అందులో ప్రస్తావించినట్టు కూడా తెలుస్తుంది. తన కూతురు సుస్మిత గతంలో చేసిన వ్యాఖ్యలు కానీ ఇప్పుడు చేసిన వ్యాఖ్యలు, ఇట్లా పదే పదే చేసిన వ్యాఖ్యలు ఈ అంశాలను కూడా ప్రస్తావించినట్టు కూడా తెలుస్తుంది. కొండా సురేఖ పూర్తిగా తన కుటుంబం పైన నియంత్రణ కోల్పోయింది. పదే పదే ఈ వ్యవహారాలు జరగడం వల్ల పార్టీకి ప్రభుత్వానికి నష్టం జరుగుతాయి కాబట్టి ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలి. ఇటువంటి వాటిని పునరావృతం అయితే కనుక నెక్స్ట్ ఫర్దర్గా ప్రభుత్వం పైన కూడా ఎఫెక్ట్ పడే ప్రమాదం ఉంటుంది కాబట్టి గతంలో ఆమె చేసిన సినీ నటుల పైన చేసిన కామెంట్స్ కానీ అదేవిధంగా కేటీఆర్ చేసిన కామెంట్స్, ఇట్లా కొన్ని అంశాలను అన్నిటి కూడా క్రమశిక్షణ కమిటీ నివేదికలో ప్రస్తావించడం జరిగింది. ఆమె చేసే వ్యాఖ్యలు, ఆ విధమైన మాటలు కనుక ఏ విధంగా ఉంటున్నాయి, ఇవన్నీ కూడా అన్ని పార్లమెంటరీ వర్డ్స్ వాడుతుంది కాబట్టి ఇటువంటి ప్రమాదంగా మాట్లాడదు, ఇవన్నీ రాజకీయంగా పార్టీకి డ్యామేజ్ చేయగలిగే విధంగా కూడా వివరిస్తుంది అంటూ కూడా అందులో ప్రస్తావించడం జరిగింది. ముఖ్యంగా ఓఎస్డీ సుమంత్, మాజీ ఓఎస్డీ సుమంత్ ఏవైతే వ్యవహారం చేస్తున్నాడో అతను పూర్తిగా ప్రభుత్వేతర శక్తిగా మారి ప్రభుత్వంలో పూర్తిగా మంత్రి కొండా సురేఖ పేషిని పూర్తిగా ఆయన కంట్రోల్లోకి తీసుకొని ఏ విధంగా వ్యవహరిస్తున్నాడు అనే కొన్ని ఎగ్జాంపుల్స్ కూడా క్రమశిక్షణ కమిటీ అందులో ప్రస్తావించినట్టుగా కూడా తెలుస్తుంది. గతంలో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తన నియోజకవర్గానికి సంబంధించి హుజూర్ నగర్కి సంబంధించి డక్కన్ సిమెంట్ వ్యవహారంలో గన్ పెట్టి బెదిరించి డబ్బులు డిమాండ్ చేసిన వ్యవహారానికి సంబంధించిన ఎపిసోడ్ సంబంధించి కూడా అందులో ప్రస్తావించినట్టుగా కూడా తెలుస్తుంది. సో వీటితో పాటు ఉత్తమ్ కుమార్ చేసిన కంప్లైంట్ సంబంధించిన అంశాలు పూర్వపురాలతో పాటు అదేవిధంగా ఈ మధ్య కాలంలో ఒకరిపైన అత్యాచారానికి సంబంధించిన కేసుకు సంబంధించి ఎవరిని ఏ విధంగా కొట్టాడు అనే దానికి సంబంధించి ఆ పిక్స్తో పాటు వాటికి సంబంధించిన ఆ వ్యవహారాలన్నిటి కూడా సుమంత్ ఎటువంటి వ్యవహారాలు చేస్తున్నాడు, దీనివల్ల ప్రభుత్వానికి ఏ విధమైన డ్యామేజ్ కలుగుతుంది, ఆయన పూర్తిగా మంత్రిని అడ్డు పెట్టుకొని ఏ విధంగా చేస్తున్నాడు అనే దానికి సంబంధించిన అంశాలను కూడా అందులో ప్రస్తావించినట్టుగా తెలుస్తుంది. అదేవిధంగా కొండా సురేఖ కూతురు సుస్మిత కేవలం తల్లిదండ్రి అండా చూసుకొని వ్యవహరిస్తున్న తీరు ఈ విధమైన పార్టీకి డ్యామేజ్ కలుగుతుందంటూ కూడా ఆమె గతంలో చేసిన కామెంట్స్ కానీ అదేవిధంగా ఇప్పుడు ప్రజెంట్ మొన్న చేసిన సీఎం రేవంత్ రెడ్డి పైన కూడా చేసిన కామెంట్స్ కానీ ఇట్లా ఈ విధమైన కామెంట్స్ అనేది ప్రభుత్వ అధినేతగా ఉన్న వ్యక్తి పైన చేసిన కామెంట్లు మీకు పార్టీలో ఎలాంటి హోదా కానీ లేదా ప్రభుత్వంలో ఎలాంటి ప్రయారిటీ లేని వ్యక్తి కేవలం తల్లి తండ్రి ఉన్నారనే కారణంతో వారి తరపున ఈ విధంగా మాట్లాడడం అనేది కొండా సుస్మిత చేసిన కామెంట్స్ను సహజ న్యాయ సూత్రాలకు అనుగుణంగా ఆమె కనీసం ఖండించకపోవడం కూడా ఇదంతా కూడా తప్పిదం అవుతుంది కాబట్టి కావాల్సి కోసం చేస్తుంది కాబట్టి క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని చెప్పేసి కూడా క్రమశిక్షణ కమిటీ అందులో సిఫార్సు చేసినట్టుగా కూడా తెలుస్తుంది. అయితే ఈ క్రమశిక్షణ కమిటీ మొదటగా నోటీసులు ఇచ్చింది పూర్తిగా ఏఐసీసీ సూచనల మేరకు నోటీసులు ఇచ్చిన నోటీసులను కూడా తప్పుపడుతూ మళ్ళీ రిటర్న్ తీసుకోవాలని చెప్పింది తప్ప నోటీసులకు ఇక్కడ కూడా చేసిన వ్యాఖ్యలు కానీ తన కూతురు చేసిన వ్యాఖ్యలు కూడా ఇక్కడ ఖండించలేదని కూడా అంశాన్ని కూడా అందులో క్రమశిక్షణ కమిటీ ప్రస్తావించడం జరిగింది. అదేవిధంగా చిన్నారెడ్డి ఎపిసోడ్కి వచ్చేసరికి చిన్నారెడ్డి కూడా ఆయనకు టికెట్ మొదట్లో కేటాయించి తర్వాత తీసుకున్నప్పటికీ కూడా అక్కడ ఎవరైతే టికెట్ కేటాయించారో ఆ టికెట్ కేటాయించిన వ్యక్తి మేఘారెడ్డి కూడా ఎమ్మెల్యేగా ఎన్నిక కావడం కానీ దాదాపు మంచి మెజార్టీతో 23-24 వేల మెజార్టీతో కూడా ఎన్నికైన వ్యక్తి, ఆయన ఎమ్మెల్యేగా ఎన్నికైన వ్యక్తిని అక్కడ పనిచేసుకోకుండా ఇక్కడ ఆయన అనవసరంగా డిస్టర్బెన్స్ చేస్తున్నారనే అంశాన్ని కూడా అందులో ప్రస్తావించింది. అదేవిధంగా చిన్నారెడ్డికి అక్కడ టికెట్ తీసుకున్నప్పటికీ ఆ టికెట్ నిరాకరించినప్పటికీ ఆయనకు గవర్నమెంట్ రాగానే వెంటనే ఆయనకు క్యాబినెట్ ర్యాంక్ తోటి మంచి గౌరవం ఇచ్చినప్పటికీ కూడా క్యాబినెట్ ర్యాంకుతో ఆ విధంగా క్యాబినెట్లో ఆయనకు క్యాబినెట్ ర్యాంక్ తోటి పదవి ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు పదవితో పాటు అదేవిధంగా ప్రజాభవన్ వద్ద ఈ గ్రీవెన్స్కి సంబంధించిన వ్యవహారాలంతా కూడా చిన్నారెడ్డికి బాధ్యతలు అప్పగించడం కానీ అదేవిధంగా ఆయనకు ఈ మధ్య కాలంలో ఎల్లోకి సంబంధించి కూడా ప్రభుత్వం తరఫున ఒక కమిటీకి సంబంధించిన చైర్మన్ వేయడం కానీ ఇట్లా అన్ని రకాలుగా కూడా చిన్నారెడ్డికి ఎక్కడ ప్రయారిటీ తగ్గకుండా అన్ని రకాలుగా కూడా ఆయనకు ప్రయారిటీ కల్పిస్తుంది కాబట్టి అట్లాంటి ప్రయారిటీ కల్పించిన వ్యక్తి కూడా ఈ విధంగా మాట్లాడడం పార్టీకి నష్టం చేసే విధంగా కూడా మాట్లాడడం సమంజసం కాదంటూ కూడా క్రమశిక్షణ కమిటీ అందులో ప్రస్తావించడం జరిగింది. ఈ అంశాలన్నింటినీ కూడా పేర్కొన్న నేపథ్యంలో చిన్నారెడ్డి పైన కానీ అదేవిధంగా కొండా సురేఖ పైన కూడా కఠిన చర్యలు తీసుకోవాలని కూడా అందులో ప్రస్తావించడం జరిగింది. ముఖ్యంగా చిన్నారెడ్డికి సంబంధించి ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడిగా ఆయన హైదరాబాద్లోనే ఉంటూ ఇక్కడ ఉండాల్సింది, ఎందుకంటే పార్టీ తరఫున ఎన్నికైన వ్యక్తి ఎలాగో అక్కడ ఎమ్మెల్యే ఉన్నారు, అక్కడ ఎమ్మెల్యేగా ఆయన విధులను ఆయన చేసుకొని డిస్టర్బెన్స్ చేస్తున్నారు కాబట్టి ఇలాంటి వ్యక్తి పట్ల కూడా క్రమశిక్షణ చర్యలు ఖచ్చితంగా తీసుకోవాలని చెప్పేసి సిఫార్సు చేయడం జరిగింది. ఇమ్మీడియట్గా ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడిగా ఉన్న చిన్నారెడ్డిని ఆ పదవి నుంచి తప్పించాలని కూడా రికమెండ్ చేసినట్టుగా కూడా తెలుస్తుంది. అందులో వీటితో పాటు అతనిపైన కూడా క్రమశిక్షణ చర్యల్లో భాగంగా పార్టీ పరంగా కూడా ఆయన పైన చర్యలు తీసుకోవాలని చెప్పేసి కూడా సిఫార్సు చేయడం జరిగింది. అదేవిధంగా కొండా సురేఖ ఎపిసోడ్కి సంబంధించి కూడా జరుగుతున్న పరిణామాలు కానీ తన కుటుంబానికి సంబంధించిన వ్యవహారాలతోటి పూర్తిగా డ్యామేజ్ కలిగే విధంగా ఉంటుంది. ముఖ్యంగా పరకాలకు సంబంధించి అక్కడ ఒక పార్టీ తరఫున ఎన్నికైన ఎమ్మెల్యే ఉన్నాక కూడా అక్కడ పోయి నేను తానే పోటీ చేస్తాను అంటూ కూడా ఈ విధంగా కామెంట్స్ చేయడం, అదేవిధంగా ప్రభుత్వ అధినేతగా ఉన్న వ్యక్తి పైన ఈ విధంగా కామెంట్స్ చేయడం పూర్తిగా పార్టీకి కానీ ప్రభుత్వానికి కూడా నష్టం జరిగే ప్రమాదం ఉంటుంది. ఇటువంటి వాటిని ఎట్లాగో ఎంకరేజ్ చేయడానికి వీల్లేదంటూ కూడా అందులో సిఫార్సు చేయడం జరిగింది. సో ఈ నేపథ్యంలో
వరుసగా జరుగుతున్న ఈ పరిణామాల నేపథ్యంలో కొండా సురేఖకు సంబంధించి కూడా ఆమె పైన కూడా క్యాబినెట్ నుంచి తప్పించే విధంగా కూడా ఆమె తోటి రాజీనామా చేయించాలి, లేదంటే కనుక ఆమెను బర్తరఫ్ చేయాలని కూడా సిఫార్సు చేసింది. వీటితో పాటు పార్టీ పరంగా కూడా సంబంధించి కూడా ఏ విధమైన చర్యలు తీసుకోవాలని గైడ్లైన్స్ ప్రకారంగా ఏసీసీ గైడ్లైన్స్ ప్రకారం కూడా చర్యలు తీసుకోవాలని చెప్పేసి కూడా అందులో డిమాండ్ చేయడం జరిగింది. సో మొత్తం మీద ఇద్దరు నేతలకు సంబంధించి కూడా చాలా క్లియర్ కట్గా ప్రెస్ మీట్లో మల్లు చెప్పినట్టుగా కూడా పార్టీకి ప్రభుత్వానికి నష్టం చేసే విధంగా ఎవరైతే వివరించారో వారిపైన కఠిన చర్యలు తీసుకోవాలని సిఫార్సు చేసినామని చెప్పిన నేపథ్యంలో ఈ అంశాలన్నిటి కూడా వరుసగా కొండా సురేఖకు సంబంధించి ఓఎస్డీ కానీ, అదేవిధంగా మాజీ ఓఎస్డీ సుమంత్ వ్యవహారం కానీ, అదేవిధంగా కూతురు సుస్మిత పటేల్ వ్యవహరిస్తున్న వ్యవహారాలకు సంబంధించిన అంశాలన్నిటి కూడా అందులో పొందుపరచడం జరిగింది. అదేవిధంగా చిన్నారెడ్డికి సంబంధించి కూడా ఆయన వ్యవహరిస్తున్న తీరుకు సంబంధించి ఆయన క్యాబినెట్ ర్యాంక్ తోటి ప్రభుత్వం వ్యవహరిస్తూ ఆయనకు ఏ విధమైన గౌరవప్రదంగా ఆయన కల్పించినప్పటికీ కూడా పార్టీకి నష్టం చేసే విధంగా వ్యవహరిస్తున్న తీరు కానీ అక్కడ స్థానికంగా ప్రజల చేత ఎన్నుకోబడిన ఎమ్మెల్యేను వరకు పనిచేయనీయకుండా చేస్తున్న డిస్టర్బెన్స్ సంబంధించిన అంశాలను కూడా అందులో ప్రస్తావించినట్టుగా కూడా తెలుసు. సో మొత్తం మీద ఇద్దరి నేతలకు సంబంధించి క్రమశిక్షణ కమిటీ చాలా క్లియర్ గా వారిపైన చర్యలు తీసుకోవాలని చెప్పి సిఫార్సు చేసింది. కాబట్టి ఇప్పుడు ఏఐసిసి కూడా ఖచ్చితంగా వీటిని ఏ విధంగా చేస్తారని చూడాలి. ఎందుకంటే ఇప్పటికే హైకమాండ్ బంతి అనేది హైకమాండ్ పరిధిలోకి వెళ్ళింది కాబట్టి హైకమాండ్ కూడా చాలా వేగంగా నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. ఎందుకంటే ఈ ఎపిసోడ్లో చాలా తొందరగానే నిర్ణయాలు తీసుకుంటేనే తప్ప, లేదంటే కనుక మరింత పలచన అయ్యే ప్రమాదం ఉందనే ఒక ఆలోచన కూడా పార్టీ పెద్దలంతా కూడా ఆలోచన చేస్తున్నారు. కాబట్టి దీనికి వేగంగా కూడా చర్యలు తీసుకునే పరిస్థితి ఉంది. ఎందుకంటే మొదటి నుంచి మనం అబ్జర్వ్ చేసినట్లయితే కనుక ఆమె కొండా సుస్మిత మాట్లాడిన రోజే వారితో పాటు అందరికీ ఒకే రోజు ముగ్గురికి నోటీసులు ఇవ్వడం, క్రమశిక్షణ కమిటీ చర్యలకు సంబంధించి నోటీసులు ఇవ్వడం, 3 రోజులు మాత్రమే కాలపరిమితి ఇవ్వడం, అట్లా ఇచ్చిన నోటీసులకు రిప్లై వెంటనే చక్కచక్క కమిటీ కూడా భేటీ అయ్యి దీన్ని ఎక్కడ కూడా ఆలస్యం చేయకుండా ఈరోజే దానికి సంబంధించి క్రమశిక్షణ కమిటీకి సంబంధించి మొత్తం పీసీసీ చీఫ్ కూడా నివేదిక కూడా పీసీసీ చీఫ్ కూడా వెంటనే వీటిని ఏఐసీసీ కూడా రిఫర్ చేస్తూ పంపించడం కూడా ఇవన్నీ కూడా చక్కచక్క జరిగిపోయాయి. కాబట్టి ఏఐసీసీ కూడా 1-2 రోజులలో దీనికి సంబంధించి ఒక నిర్ణయం తీసుకునే అవకాశం ఉన్నట్టు కూడా పార్టీ వర్గాలు చెప్తున్నాయి. సునీల్. ఓకే ప్రతాప్, థ్యాంక్ యూ.